మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ల బారిన పడి ఎంతోమంది వీటిపైన అవగాహన లేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. స్త్రీలు ఎంతోమంది వీటిపైన అవగాహన లేక ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా అసలు మనం రికగ్నైజ్ చేసే అవకాశం ఉంటుంది? సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ రకంగా మనం చేసుకోవచ్చు? ముందుగానే ఎలా దీన్ని కనిపెట్టవచ్చు? సో వీటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమ్య గారు, బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్. హలో మ్యామ్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. యా మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆంకాలజిస్టులు, యాక్చువల్లీ గైనిక్ ఆంకాలజిస్టులు, లైక్ ఈ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఉంటుంది కదా. సో మీది ఇందులో ఇది ఏమైనా స్పెషలైజేషన్ ఏంటంటే బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్, మీరు సర్జన్ అని చెప్తున్నారు కదా, సో ఇది ఏమైనా స్పెషల్గా ఉంటుందా? సో అంటే ఇప్పుడు ఆంకాలజీ క్యాన్సర్స్ కూడా రకరకాల అవయవాలకు వస్తాయి. అలా రొమ్ముకి రావచ్చు, థైరాయిడ్కి రావచ్చు, అండ్ అదర్ ఆర్గన్స్కి కూడా రావచ్చు. సో విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రీటింగ్ విమెన్, ఎస్పెషలీ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, I have done MCH course in breast and endocrine surgery. And after general surgery training, I did 3 years further training in breast and endocrine surgery. So apart from that, I'm also a fellow of European Board of Breast Oncologists. So general surgery చేసిన తర్వాత విమెన్ క్యాన్సర్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఇంట్రెస్ట్ తోటి ఒక 3 years MCH కోర్స్ చేశానండి, బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్. సో నేను బ్రెస్ట్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, పారాథైరాయిడ్, అడ్రినల్ ఇవి ట్రీట్ చేస్తాను. అండ్ నేను ఫెలో ఆఫ్ యూరోపియన్ బోర్డ్ ఆఫ్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ ఆల్సో. సో ఎస్పెషలీ ఆడవాళ్ళు రొమ్ము క్యాన్సర్లో కానీ ఇంకేదైనా బ్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్తో బాధపడుతూ ఉంటే దే ఆర్ మోర్ కంఫర్టబుల్ న్యాచురలీ కమింగ్ టు అ లేడీ. అండ్ నేను ఎంఎస్ చేస్తున్నప్పుడే మాకు వీ హ్యాడ్ అ వైడ్ ఎక్స్పోజర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తోటి ఐ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ బ్రాంచ్. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఈ విషయానికి వచ్చినట్లయితే, సో ఎందుకు మ్యామ్ ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతూ వస్తుంది? ఒకప్పుడు అంటే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ ఉన్నట్లయితే ఓకేలే మాకు కూడా వస్తుంది అలా అనుకునేవారు. ఫ్యామిలీ హిస్టరీలో లేకపోతే ఓకే అది మనకు వచ్చే అవకాశమే లేదు అని అనుకుని చాలా లైట్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు అలా లేదు. సో చాలామంది లేడీస్లోని బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తున్నాం. సో మనకి జనరల్గా ఉండే లోపల ఉండే గడ్డలన్నీ కూడా క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో మీరు చెప్పింది కరెక్టేనండి, బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్స్ డెఫినెట్గా పెరిగాయి. బట్ ఫ్యామిలీలో ఉంటే మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్ రావాలన్నది ఒక మిత్. అంటే మనం ఒక 100 లేడీస్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో 95 మందికి ఓన్లీ వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఓన్లీ 5 to 10% మందికి మాత్రమే ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో ఇలా వాళ్ళకి వచ్చేదాన్ని స్పొరాడిక్ క్యాన్సర్ అంటాము. ఇలా హెరిడిటరీగా అంటే ఫ్యామిలీలో వచ్చే వాళ్ళని హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం. సో వీళ్ళకి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి, ఆ 5 to 10% మాత్రమే. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్స్ ఇటీవల చాలా పెరిగాయి. ఇండియాలో కనుక చూసుకుంటే ప్రతి 24 మందిలో ఒకళ్ళకి రొమ్ము క్యాన్సర్ లైఫ్ టైం రిస్క్ ఉంది. సో దట్స్ అ వెరీ హై నంబర్. అంటే ఒక 25 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందంటే ఆల్మోస్ట్ డయాబెటీస్కి కంపేరబుల్గా మనం చూస్తున్నాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సో మెయిన్ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే మనందరిలో ఒబిసిటీ పెరిగింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది. అట్ ద సేమ్ టైం లేట్ చైల్డ్ బర్త్, అంటే ఇంతకుముందు న్యాచురల్గా ఏమైతే జరిగేవో అవి ఏవి జరగట్లేదు. లేట్ మ్యారేజెస్, లేట్ చైల్డ్ బర్త్ ఆర్ నో బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ పోస్ట్ మెనోపాజల్ ఒబిసిటీ. అండ్ మనం తినే ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అస్సలు పని చేయట్లేదు. మనం ఇంతకుముందు కనీసం లేచి తిరిగి చేసేవాళ్ళం. ఇంతకుముందు అట్లీస్ట్ 10,000 పనిచేస్తాయి, ఇప్పుడు ఓన్లీ 1,000 పనిచేస్తుంది ఫోన్ తోటి. సో హార్డ్లీ వీఆర్ యూజింగ్ అవర్ బాడీ. ఆల్ దీస్ థింగ్స్ లీడ్ టు డిస్టర్బెన్సెస్ ఇన్ హార్మోనల్ మిల్యూ. బ్రెస్ట్ అనేది ఒక వెరీ సెన్సిటివ్ ఆర్గన్ టు హార్మోన్స్ ఎస్పెషల్లీ. సో ఒబిసిటీ పెరిగి ఫ్యాట్ కంటెంట్ పెరిగితే ఆ ఫ్యాట్ నుంచి వచ్చే హై అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ ఆర్ రిలేటెడ్ కెమికల్స్ వల్ల బ్రెస్ట్ మీద బాగా స్టిమ్యులేట్ అయ్యి ట్యూమర్స్ ఫామ్ అయ్యే అవకాశం పెరుగుతుంది అన్నమాట. సో మనం ప్రెగ్నెంట్ అయ్యి లాక్టేషన్ అంటే పాలు తాపిస్తే ఆ టైంలో బ్రెస్ట్ గ్రోత్ కంప్లీట్ అవుతుంది. మనం ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు. సో అన్నీ అంటే అన్ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి మనం మన లైఫ్లో వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ఇష్యూస్. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవేర్నెస్ పెరిగింది. బట్ 100 క్యాన్సర్లో ఇంకా 95 మాత్రం స్పొరాడిక్, అంటే వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. సో ఫీడింగ్ బాగానే వస్తున్నా కూడా ఒకవేళ ఫీడ్ చేయకపోతే ఒకవేళ క్యాన్సర్ వస్తుందంటే ఓకే, కొంతమందికి అసలు ఆ ఫీడింగ్ అనేది సరిగ్గా ఉండదు, అలాంటి వాళ్ళకి కూడా వస్తుందా? సో బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ అయిందనుకోండి కొద్ది రోజులు, ఆ రెస్ట్ దొరుకుతుంది బ్రెస్ట్కి. సో అఫ్కోర్స్ ఇంకా రాకపోతే మనం ఏం చేయలేము. బట్ చాలామంది ఏంటంటే నేను వర్క్ మిస్ అవ్వకూడదు, నాకు ఫీడింగ్ చేస్తే పలానా ఏదన్నా నా లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అని అనుకునే వాళ్ళు కూడా పెరిగారు. మన ఇండియాలో తక్కువ, బట్ వెస్ట్రన్ కంట్రీస్లో మనం ఇది చూస్తున్నాం. డెఫినెట్లీ లాక్టేషన్ ఉంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో బ్రెస్ట్ గ్రోత్ కంప్లీట్ అవుతుంది.
అండ్ మనకు అన్నెసరీ చేంజెస్ ఇన్ ద బ్రెస్ట్ రాకుండా మనకు డెఫినెట్గా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా సరే మనకు తెలియాలని అంటే ఏదైనా ఎగ్జామినేషన్కి వెళ్తే డయాగ్నోసిస్కి వెళ్తేనే మనకి తెలుస్తూ ఉంటుంది కదా. దీంట్లో మనం మ్యామోగ్రామ్ చేయించుకోవాలన్నా కూడా 40 years ఎబో అయితే కానీ మ్యామోగ్రామ్ చేయము అని కూడా అంటున్నారు. సో దానికన్నా ముందే మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్. సో ఒకప్పుడు ఏంటి, మనకి షుగర్ ఏదైనా ఉందా లేదా అని షుగర్ వచ్చాక తెలిసేది. బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ముందే వెళ్ళిపోయి హెల్త్ చెకప్ చేయించుకుని షుగర్ పెరిగిందా, HbA1c ఏంటి, నా ఇన్సులిన్ లెవెల్స్ ఏంటి, షుగర్స్ ఏంటి అని చూసుకుంటున్నాం. సిమిలర్లీ రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్స్ కూడా చాలా పెరిగాయి. సో ముందు నుంచి అవేర్నెస్ ఉండి టెస్ట్ చేసుకోవాలి. దీనిలో 3 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే మన చేతితోటే మనం తడుముకుని టెస్ట్ చేసుకుని చూసుకోవడం. అది అఫ్కోర్స్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి అండ్ దానికి గడ్డలు ఏమైనా ఉన్నా లేకపోతే నిప్పుల్ చేంజెస్ ఉన్నా తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే ఒక ట్రైన్డ్ డాక్టర్, హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం. థర్డ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇమేజింగ్, అంటే మన చేతికి తగలకుండా ఉండే సిచ్యువేషన్స్లో కూడా వీ కెన్ డిటెక్ట్ క్యాన్సర్ రిలేటెడ్ చేంజెస్. సో మీరు కరెక్ట్గా చెప్పారు, 40 years తర్వాత మ్యామోగ్రఫీ పనికొస్తుంది. 40 years ముందు మనం టెస్ట్ చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు గైడ్ లైన్స్, అంటే మనకి పాపులేషన్కి గైడ్ లైన్స్ ఇస్తామండి. అంటే జనరలీ మనము వెన్ వీఆర్ టాకింగ్ టు కామన్ పీపుల్, పాపులేషన్ వైజ్ 40 ఏళ్ళకి మొదలు పెట్టాలని ఒక మనకి గైడ్ లైన్ ఉంది. బట్ చాలామందికి ఎస్పెషలీ మన కంట్రీలో వీఆర్ సీయింగ్ యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎస్పెషలీ అట్ కిమ్స్ కొండాపూర్ వేర్ ఐ ప్రాక్టీస్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ బీయింగ్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే ఏజ్ అరౌండ్ 35. మీరు నెంబర్ చాలా యంగ్ లేడీస్ ఫైబ్రోడినోమా అని మిస్డయాగ్నోస్ అయ్యి అది పెరుగుతుందని డౌట్తో నా దగ్గరకు వచ్చినప్పుడు, when we see it and when we do the biopsy, it's turning out to be cancer. So the average age that I am treating is 35. సో మనం డెఫినెట్గా 40 ముందు కూడా స్క్రీనింగ్ చేసుకుంటే తప్పు లేదు. ఒకవేళ ఇఫ్ యూఆర్ స్క్రీనింగ్ వీ షుడ్ యూస్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఇంకోటి ఏంటంటే మనం విమెన్ హిస్టరీని బట్టి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుందా, వెదర్ వాళ్ళకి పిల్లలు ఉన్నారా, లాక్టేషన్ చేశారా, ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసుకుని వాళ్ళని యావరేజ్ రిస్కా, అబవ్ యావరేజ్ రిస్క్ అని మేము క్లాసిఫై చేస్తాం. యావరేజ్ రిస్క్ వాళ్ళు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ 40 తర్వాత మ్యామోగ్రఫీ చేసుకుంటే సరిపోతుంది జనరలీ. అలాంటి హై రిస్క్ ఉన్న వాళ్ళు ముందే మేము స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం, MRI కానీ అల్ట్రాసౌండ్ కానీ వాడి. అంటే ఇప్పుడు లైక్ మ్యామ్ సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్ ముందే ఎప్పుడు చేయించుకుంటే మీకు వచ్చే రిస్క్ ఎంతవరకు ఉందనేది బిఫోరే చెప్తాము అని అంటున్నారు కదా. సో దీంట్లో కూడా అలానే ఉంటుంది. అదే ఒక గేల్ మోడల్ అని కానీ కొన్ని మోడల్స్ ఉన్నాయి. మనం ఆ టూల్స్లో మీ డేటా ఫీడ్ చేస్తే మీరు యావరేజ్ రిస్కా లేకపోతే అబవ్ యావరేజ్ రిస్క్ తెలుస్తుంది అనమాట. ఆర్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెన్ వీఆర్ టేకింగ్ హిస్టరీ మాకు అర్థమైపోతుంది. ఆ ప్రకారం వీ అడ్వైజ్ అనమాట. ఎందుకంటే స్క్రీనింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక సిమ్టమ్ ఫామ్ అయ్యేకి ఉన్న ముందరే మనం డిటెక్ట్ చేస్తే క్యూర్ ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. దట్ ఈస్ ది అడ్వాంటేజ్. అంటే అది ఒక క్యాన్సర్ కణంలా స్టార్ట్ అవుతుంది, చిన్న సెల్ లాగా స్టార్ట్ అయ్యి అది ఒక ఎన్నో వేల టైమ్స్ గ్రో అయిన తర్వాతనే అదొక లంప్ లాగా మనకు తెలుస్తుంది. అంతకన్నా ముందే వీ వాంట్ టు డిటెక్ట్ ద క్యాన్సర్. సో క్యాన్సర్ స్టార్ట్ అయిన వెంటనే క్యాన్సర్ కణాలు శరీరంలో వెంటనే పెరగవు కదా, అది ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని ఇయర్స్ టైం తీసుకుంటుంది మనకు తెలియటానికి? సో బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి రకరకాల టైప్స్ ఉన్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అంటే మనకి ఇండైరెక్ట్ మార్కర్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్, PR, HER2, Ki67 అని 4 మార్కర్స్ ఉంటాయి. సో ఈ సబ్ టైప్స్ రకరకాల టైం తీసుకుంటాయి. జనరలీ హార్మోన్ రిసెప్టర్ ఎక్స్ప్రెస్ చేస్తున్న ట్యూమర్స్ కొంచెం స్లోగా పెరుగుతాయి. హార్మోన్ రిసెప్టర్ నెగిటివ్ ఉన్నా, HER2 పాజిటివ్ వచ్చినా, అంటే HER2 మార్కర్ బాగా ఎలిటెడ్గా ఉన్నా ఇవి కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి. సో జనరలీ ఏంటంటే కొన్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈవెన్ 5 millimeters ఉన్నా కూడా దెర్ ఆర్ కేసెస్ వేర్ ఇట్ హెస్ ఆల్రెడీ స్ప్రెడ్ సమ్వేర్ ఎల్స్ అనమాట. సో అలా చెప్పడం కష్టం. బట్ యూజువలీ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉన్నవి ఓవర్ ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ పెరుగుతాయి. ట్రిపుల్ నెగిటివ్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. HER2 పాజిటివ్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు మనకి కొవ్వు గడ్డలకి క్యాన్సర్ గడ్డలకి డిఫరెన్స్ ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి సాధ్యమవుతుందా? సో అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో గడ్డ ఉందా లేదా, నిప్పుల నుంచి ఏమన్నా డిశ్చార్జ్ వస్తుందా లేకపోతే బ్లడ్ వస్తుందా, ఇలాంటి అబ్జర్వేషన్స్ యూజువల్లీ తెలుస్తాయి. కానీ బట్ ఫర్ కామన్ మ్యాన్ ఇట్స్ డిఫికల్ట్ టు సెల్ఫ్ డయాగ్నోస్. మనం లంప్ ఉంది అని డిటెక్ట్ చేస్తే చాలు. దెన్ అఫ్ కోర్స్ యూ షుడ్ కమ్ టు అస్. దెన్ వీ విల్ డూ సంథింగ్ కాల్డ్ as ట్రిపుల్ అసెస్మెంట్. అంటే 3 రకాలుగా మేము చూస్తాం. ఫస్ట్ హిస్టరీ ఎగ్జామినేషన్, తర్వాత డీటెయిల్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఇమేజింగ్ చేస్తాం. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి మేము అండర్స్టాండింగ్ ఆఫ్ మేము చూసిన దాన్ని బట్టి వాళ్ళకి MRIయా, మ్యామోగ్రఫీయా లేకపోతే అల్ట్రాసౌండా, ఆ ఇమేజింగ్ అయిన తర్వాత నిజంగా అనుమానంగా ఏదైనా ఉంటే ముక్క పరీక్ష చేస్తాం, అంటే బయాప్సీ. సో ఆ 3 అయిన తర్వాతనే అది ఎటువంటి ట్యూమర్ అనేది నిర్ధారణ జరుగుతుంది.
సో ఈవెన్ క్యాన్సర్ కాకపోయినా సరే మనం అది ప్రూవ్ చేయడానికి ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ క్యాన్సర్ అయితే కంప్లీట్గా బ్రెస్ట్ తొలగించాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? మనకి అంటే ఆపరేషన్ గురించి ఆలోచిస్తే బ్రెస్ట్ క్యాన్సర్లో అందరికీ రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు ఆల్మోస్ట్ 60-70% మందికి ఓన్లీ గడ్డ తీస్తే సరిపోతుంది అనమాట. అంటే ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే పెద్ద ఆపరేషన్ చేస్తే క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని ఒక 30 years బ్యాక్ అలా ఉండేది సైంటిఫిక్ ఎవిడెన్స్. బట్ చాలా హై క్వాలిటీ స్టడీస్ అన్ని మనకి ఇచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మొత్తం రొమ్ము తీసినంత మాత్రాన క్యూర్ ఛాన్సెస్ ఎక్కువ అవ్వవు, ఓన్లీ గడ్డ తీసినంత మాత్రాన మరీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండదు. సో సెలెక్టివ్ పేషెంట్స్లో మాత్రమే మొత్తం రొమ్ము తీయాల్సిన అవసరం ఉంటుంది. చిన్న ట్యూమర్ ఉన్నా లేకపోతే మనకి ఈవెన్ సిగ్నిఫికెంట్ ఉన్న కీమోథెరపీ ఇచ్చి ష్రింక్ చేసి కూడా ఆయంత గడ్డ విత్ గుడ్ మార్జిన్స్ తీసే సరిపోతుంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటాం. అంటే నాట్ ఓన్లీ ఆంకోప్లాస్టిక్గా చాలా సేఫ్గా ట్యూమర్ తీయడమే కాకుండా బ్రెస్ట్ షేప్ కూడా మేము యాక్చువల్లీ రీక్రియేట్ చేయగలుగుతాం. లోకల్ టిష్యూస్తో కానీ లేకపోతే విత్ ఇన్ ద బ్రెస్ట్ టిష్యూస్లో కానీ ఆర్ పక్కన నుంచి ఫ్లాప్స్ తీసుకుని కానీ. సో అందరికీ రొమ్ము తీయాల్సిన అవసరం డెఫినెట్గా అయితే ఉండదు. కొంతమందికి బాగా పెద్ద ట్యూమర్ ఉన్నా ఆర్ మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ ది బ్రెస్ట్లో ఉన్నా చాలా ఎక్స్టెన్సివ్గా ప్రీ క్యాన్సరస్ చేంజ్ అన్నది ఉంటే అప్పుడు ఇంకా మాస్టెక్టమీ అంటే రొమ్ము తీసిన తర్వాత కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అంటే బ్రెస్ట్ లాగా కనిపించేలాగా ఇంప్లాంట్ కానీ లేకపోతే ఫ్లాప్ కానీ పెట్టి వెంటనే చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు. ఎస్, దాన్ని ఇమీడియట్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటాం. ఇమీడియట్గా అయినా చేయొచ్చు, డిలేడ్గా అయినా చేయొచ్చు. అంటే కొంచెం సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి కీమోస్ అవి కొంచెం రేడియేషన్ అవి ఇస్తూ ఉంటారు కదా మ్యామ్. సో మళ్ళీ ఇంకా ఎక్కడైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయేమో అన్ని చూసి ఇస్తూ ఉంటారు కాబట్టి వెంటనే చేయడానికి ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది. మనకి రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది మనకి ఇప్పుడు ఒక 30-40 yearsతో కంపేర్ చేస్తే అవుట్కమ్స్ అంటే సర్వైవల్ రేట్స్, మనం క్యాన్సర్లో ఏం అవుట్కమ్స్ చూస్తాము, తిరిగి వస్తుందా లేదా అన్న విషయము, అండ్ సర్వైవల్ ఎన్ని ఇయర్స్ వాళ్ళు జీవిస్తున్నారు అన్నది కదా చూస్తాము. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్ డ్రాస్టికలీ. ఎందుకు? నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ గుడ్ సర్జరీస్, ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ మనకి కీమోథెరపీ, రేడియేషన్ ఇట్లా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఎస్పెషల్లీ కీమోథెరపీ అండ్ సిస్టమిక్ థెరపీ అంటాం. కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇలా రకరకాల సిస్టమిక్ థెరపీస్ ఉన్నాయి. వీటి వల్లనే యాక్చువల్లీ రొమ్ము క్యాన్సర్ యొక్క అవుట్కమ్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. చాలా మట్టుకు రొమ్ము క్యాన్సర్లో ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తాం. అంటే క్యూర్ స్టేజ్ 1 to 3 ఉన్న వాళ్ళకి క్యూర్ ఛాన్సెస్ అవ్వాలి అని అంటే చాలా మట్టుకు ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దెన్ ఆపరేట్ చేసి అవసరం ఉంటే రేడియేషన్ ఇస్తాము. ఆ తర్వాత ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉంటే ఇవ్వాల్సి వస్తుంది. ఇట్స్ లాంగ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇవన్నీ మల్టీప్రాంగ్ అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అటాక్ చేస్తే ట్యూమర్ సెల్స్ మనకి రెస్పాండ్ అయ్యి క్యూర్ ఛాన్సెస్ పెరిగాయి. సో కీమోథెరపీ ఇచ్చినా రేడియేషన్ ఇచ్చినా కూడా ఇంప్లాంట్స్ అవన్నీ కూడా అఫ్కోర్స్ కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ వీ క్యాన్ డూ ఇమీడియట్గానే రీకన్స్ట్రక్షన్ చేయాలి. అంటే చాలామంది భయపడుతుంటారు ఏంటంటే రేడియేషన్ తీసుకోవాలి, సో ఆ రేడియేషన్ ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో సో లోపలికి ఎగ్జాక్ట్గా వెళ్ళకపోయినా, సో ఒకవేళ వెళ్ళినా కూడా అదర్ ఆర్గన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో, తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం మాడిపోయినట్టు గట్టిగా అయిపోతుంది కదా, ఇన్ ఫ్యూచర్లో ఏమైనా సమస్యలు వస్తాయా దీనివల్ల? మీరు అడిగిన చాలా అంటే వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అంటే ఆ రేడియేషన్ కణాలు వెళ్ళి ఇంకేమైనా ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తాయని. ఆ ఎఫెక్ట్ తగ్గడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ అంటాం, ప్లస్ ఆబ్లిక్ అంటే యాంగిల్స్లో పెట్టి మనకి మ్యాక్సిమం రేడియేషన్ డోస్ మనకు కావాల్సిన ఏరియాలో రీచ్ అయ్యేలాగా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. దాన్ని ప్లానింగ్ అంటారు. అంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇప్పుడు ఎట్లాగైతే నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, బ్రెస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలా రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్లానింగ్ చేసి 3D ప్లానింగ్ చేసి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఏరియాస్లో వెళ్ళేలాగా ప్లానింగ్ చేస్తారు. ఆ ప్రకారంగా మనకి వేరే ఆర్గన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ కానీ లెఫ్ట్ అయితే హార్ట్కి కానీ రేడియేషన్ బాగా తక్కువ వెళ్ళేలాగా ప్లానింగ్ చేయొచ్చు. అదర్ థింగ్ ఈజ్ ఫ్యూచర్ క్యాన్సరస్ బికాస్ ఆఫ్ రేడియేషన్. ఎస్, అది కొంతవరకు ఉంటుంది, బట్ మనకి రేడియేషన్ ఇస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. చాలామందికి అవసరం ఉంటుంది ఆ రేడియేషన్ ఇవ్వడం. బికాస్ మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసామనుకోండి, ఏవైనా చుట్టుపక్కల అలాంటి ప్రీ క్యాన్సర్ చేంజెస్ ఉన్నా లేకపోతే ఏదైనా సెల్స్ మిగిలిపోయినా మనకి ఇప్పుడు స్కాన్లో మొత్తం ఇప్పుడు కనిపించిన గడ్డనే కాదు, ఇంకెక్కడైనా కూడా ఇంకేమైనా సెల్స్ ఉండే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో తిరిగి రాకుండా రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక బ్రెస్ట్లో ఒకవేళ ఆ క్యాన్సర్ కణాలని తీసేసి దానికి ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయింది, సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ బ్రెస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళు ఆ టెన్షన్ కూడా ఉంటుంది కదా వాళ్ళకి. బట్ ఒక ఓన్లీ 100 మెంబర్స్లో ఒక 4 to 10% మందికి మాత్రమే ఇంకో బ్రెస్ట్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ హెరిడిటరీగా ఉందనుకోండి ఫ్యామిలీలో ఒక జెనెటిక్ మ్యుటేషన్ BRCA1 కానీ 2 కానీ ఇంకేమైనా బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకా జీన్ మ్యుటేషన్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఇంకో బ్రెస్ట్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బ్రెస్ట్కి ట్రీట్మెంట్ జరుగుతుండేటప్పుడే మళ్ళీ సెకండ్ బ్రెస్ట్కి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందని ముందే తక్కువ మందికి ఉంటుందండి. అలాగైతే తక్కువే ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 100 మేబీ లెస్ దెన్ 10% అనుకోవచ్చు. అంటే అది కూడా ఇమ్మీడియట్గా జరగదు, ఓవర్ ఫ్యూ ఇయర్స్. జెనెటిక్ రిస్క్ ఉంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు వినే ఉంటారు ఆంజెలినా జోలీ గారు. సో షీ హ్యాస్ వాళ్ళ ఫ్యామిలీలో దే హ్యావ్ BRCA మ్యుటేషన్స్. సో ఆవిడేంటంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత షీ హెస్ చోజన్ మనకి 2 బ్రెస్ట్లు తీయించేసుకుని ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. ఎందుకంటే ఆవిడకున్న మ్యుటేషన్ తోటి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో వాళ్ళు ఏంటంటే ముందుగానే దాన్ని రిస్క్ రెడ్యూసింగ్ మాస్టెక్టమీ అంటారు. ఓవరీస్ తీసేస్తే ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది కదా? ఓవరీస్ తీస్తే సమస్య ఎక్కువ అవుతుందండి. అఫ్ కోర్స్ అంటే మనకి మెనోపాజ్ సిమ్టమ్స్ అవి వస్తాయి, కానీ ఆ పర్టికులర్ జీన్ మ్యుటేషన్ ఉన్న వాళ్ళకి ఒవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ బ్రెస్ట్లో మనం MRI కానీ ఇంకేదైనా టెస్టులు చేస్తే మనకు తెలుస్తుంది. ఒవేరియన్ క్యాన్సర్ ముందే డిటెక్ట్ చేయడం చాలా కష్టం. సో మనకి ఆ మార్టాలిటీ అంటే సర్వైవల్ రేట్స్ పెంచుకోవడానికి రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీస్ అని కూడా చేస్తారు యాక్చువల్లీ. అంటే తన లైఫ్ టైం మళ్ళీ హార్మోన్స్ రీప్లేస్ థెరపీ చేసుకుంటూ ఉండాలి కదా ఓవరీస్ తీసేస్తే? ఇట్స్ అ చాయిస్. అగైన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవచ్చు, అండ్ అంటే బోన్ హెల్త్ వాటి కోసం. దట్స్ అన్ ఆప్షన్. సో ఇప్పుడు ఒక సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు పోస్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి నెక్స్ట్? ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాల్సి ఉంటుంది? సో మేము ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఫాలోఅప్కి పిలుస్తాం, అంటే డిజీజ్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎటువంటి ఆపరేషన్ చేస్తామన్న దాన్ని బట్టి, సపోజ్ చంకలో లింఫ్ నోడ్స్లో యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అంటాం, మొత్తం లింఫ్ నోడ్ క్లియరెన్స్ చేస్తే వాళ్ళకి చెయ్యి వాపు వచ్చే అవకాశం ఉంటుంది, లింఫెడిమా అంటాం. అది రాకుండా కొన్ని ప్రికాషన్స్ చెప్తాం, లైక్ ఆ చేతిలో బీపీ చూపించుకోవద్దు, ఇంజెక్షన్స్ తీసుకోవద్దు, శాంపిల్స్ తీయనియద్దని చెప్తాం. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ షోల్డర్ కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, సో షోల్డర్ ఫిజియోథెరపీ కూడా నేర్పిస్తాం. సపోజ్ మనం అంటే ఎటువంటి ఆపరేషన్ చేసినా ఫస్ట్ 1 yearలో 3 monthsకి ఫాలోఅప్ పిలుస్తాం, దాని తర్వాత 6 monthly, దెన్ ఇయర్లీ వన్స్ ఒకసారి మళ్ళీ తిరిగి వచ్చిన అవకాశం ఉందా లేదా అనే టెస్ట్లు కొన్ని చేస్తాం. అంటే బ్రెస్ట్ చూస్తాము, అవసరం అనుకున్న వాళ్ళకి ఇంకేదైనా ఏరియాస్ కూడా టెస్ట్ చేస్తాం, ఆర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే టెస్ట్ చేస్తాం. సో ఇలా కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి. అంటే కీమోథెరపీ వల్ల కానీ ఓవరీస్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఓవరీస్ తీయకపోయినా సరే కీమోథెరపీ ఇచ్చినా, కొంతమందికి హార్మోన్ థెరపీ ఇచ్చినా హార్మోన్స్ లెవెల్స్ తగ్గుతాయి. ఎస్పెషలీ ఎల్డర్లీ ఉన్న వాళ్ళకి యాంటీ హార్మోన్ థెరపీ వల్ల బోన్స్ వీక్ అవుతాయి. సో వాళ్ళకి బోన్ బలపడే కొన్ని మందులు, కొంతమందికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇలా ఇస్తూ ఉంటాం. అండ్ యంగ్ వాళ్ళకి, ఎస్పెషలీ మేము చూస్తున్న యంగ్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే అగైన్ సెక్షువల్ హెల్త్, కార్డియాక్ హెల్త్, అంటే హార్ట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా పేషెంట్ని చూడాల్సి వస్తుంది. మ్యామ్ ఇప్పుడు క్యాన్సర్ గడ్డ కాకపోయినా కొంతమందికి కొవ్వు గడ్డలు ఉంటాయి. ఆ కొవ్వు గడ్డలు కూడా వాళ్ళు ఏంటంటే కొంచెం మాకు పెయిన్ వస్తున్నాయని చెప్తుంటారు. కొవ్వు గడ్డలు పెద్దగా తీయాల్సిన అవసరం లేదు, నెసెసిటీ లేదని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, సజెస్ట్ చేస్తారు. బట్ వాళ్ళు మాకు పెయిన్ వస్తున్నాయి, ఇవే కొవ్వు గడ్డలు ఏమైనా ఇన్ ఫ్యూచర్లో క్యాన్సర్ గడ్డల కింద మారుతాయా? సో ఇలాంటి డౌట్స్తో వస్తుంటారు. ఏం చెప్తారు? చాలా కామన్గా వచ్చే పేషెంట్స్, ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ 100 80-85 మందికి ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కొవ్వు గడ్డలు అంటున్నారు, వాటిని యాక్చువల్లీ బినైన్ లంప్స్ అంటాం. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్. దాంట్లో మెయిన్గా 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఫైబ్రోడినోమా అంటాం, అంటే ఇట్స్ నాట్ అ కొవ్వు కాదు, ఫ్యాట్ గడ్డ కాదు, బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూలోనే సాధారణమైన ఒక గడ్డ వస్తుంది, అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అంటాం, అంటే సిస్ట్స్. మనకి వయస్సుతోటి జుట్టులా తెల్లబడుతుంది, అలాగే రొమ్ములో కూడా సిస్ట్స్ అండ్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ ఫామ్ అవుతాయి, అది రెండో టైప్. థర్డ్ థింగ్ ఈజ్ మనకి ఫిల్లోట్స్ ట్యూమర్ అంటాం. సో ఇదేంటంటే కొంచెం ఫ్యూచర్లో ఇది వేరే రకమైన క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా అఫ్కోర్స్ లాక్టేషనల్ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫైబ్రోడినోమా అండ్ సిస్ట్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్. చాలామంది పెయిన్తో వచ్చినా, గడ్డతో వచ్చినా ఇవే ఉంటాయి వాళ్ళకి. సో మనకి అది స్కాన్లో తెలిసిపోతుంది. అండ్ అగైన్ నేను ఇందాక చెప్పినట్టు బయాప్సీ చేస్తే అది ఫైబ్రోడినోమా కాదా అని తెలుస్తుంది. ఫైబ్రోడినోమా అన్నది క్యాన్సర్ కింద మారే అవకాశం చాలా తక్కువ, లెస్ దెన్ 0.01%. ఎనీవేస్ వాటిని రెగ్యులర్ చెకప్లో అయితే మనం పెట్టుకోవాల్సిందే. బట్ ఇవే మోస్ట్ కామన్గా చూసేవి. ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే బ్రెస్ట్ సైజ్ కనుక ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అని. అలా ఏం లేదండి, చిన్నగా ఉన్న వాళ్ళకి రావచ్చు, పెద్దగా ఉన్న వాళ్ళకి రావచ్చు. సైజుని బట్టి క్యాన్సర్ రిస్క్ అన్నది ఏమీ ఉండదు. బ్రెస్ట్ డెన్సిటీ ఒకటి ఏంటంటే మనకి వయస్సుతోటి బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూ అనేది ష్రింక్ అయ్యి ఫ్యాట్ టిష్యూ పెరుగుతుంది. బట్ కొంతమందికి ఏంటంటే ఈవెన్ 60 years వచ్చినా కూడా బ్రెస్ట్ గ్లాండ్ డెన్సిటీ అలానే ఉంటుంది. వాళ్ళకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ప్రిసైజ్ రీజన్ వై
40 ఏళ్ల ముందర బ్రెస్ట్ గ్లాండ్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యామోగ్రఫీ మనకు కనిపించదు సరిగ్గా. మ్యామోగ్రఫీలో ట్యూమర్స్ ఏమైనా ఉంటే అది వైట్గానే ఉంటుంది, గ్లాండ్ టిష్యూ వైట్గానే ఉంటుంది, ట్యూమర్ కూడా వైట్గానే ఉంటుంది. అల్ట్రాసౌండ్లో మనకి క్లియర్గా తెలుస్తుంది, అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ. 40 ఏళ్ళు దాటితే ఫ్యాట్ మొదలవుతుంది కాబట్టి వాళ్ళకి మ్యామోగ్రఫీలో బాగా కనిపిస్తుంది. సేమ్ లాజిక్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బ్రెస్ట్ క్యాన్సర్పై ఎంత అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.